ఒక్కసారిగా మహేష్ బాబు బాలకృష్ణ హీరోలుగా మల్టీ స్టారర్ అనగానే తెగ సంబరపడిపోయారు ఇరు హీరోల అభిమానులు. ఇద్దరిని తెర మీద చూడాలనే కాంక్ష ఒకటైతే, ఒక హీరో మరో హీరోకి సహాయపడతాడు అనేది మరో కారణం. కొరటాల శివ ఆశలన్నీ కూల్చేస్తూ అలాంటి కాంబినేషన్తో సినిమా చేయట్లేదని ప్రకటించేశారు. కానీ ఈ సినిమా జరుగుంటే ఓసారి సరదా కనుకోండి, ఈ సినిమా నిజంగానే జరుగుతోందని. అప్పుడు ఎవరికి లాభం? మహేష్కి లాభమా, లేక బాలకృష్ణకి లాభమా? కాస్త లోతుగా ఆలోచిస్తే మహేష్కే లాభం. అదెలా అంటారా? మహేష్ బాబుకి సూపర్ స్టార్ అనే బిరుదు, భారీ మార్కెట్, రివార్డులు అన్నీ ఉన్నా సీడెడ్ ఏరియాలో ఆధిపత్యం మాత్రం దొరకట్లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్లతో సమానంగా సీడెడ్ జనాలని ఆకట్టుకోలేకపోతున్నాడు మహేష్. అక్కడ పవన్ కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ తర్వాతే అయినా మహేష్ మీద బెటర్ అని చెప్పుకోవచ్చు. ఆశ్చర్యాన్ని కలిగించే నిజమేంటంటే, మన ప్రిన్స్కి సీడెడ్లో ఇప్పటి వరకు ఓపెనింగ్ రికార్డు లేదు. ఆ రకంగా ఆ ఏరియా మహేష్కి కొరకరాని కొయ్యలాగా తయారయ్యింది. మరి బాలయ్య బాబు సీడెడ్కి సుల్తాన్ లాంటివారు. అక్కడి ప్రేక్షకులకి బాలకృష్ణ తరువాతే ఎవరైనా. బాలకృష్ణతో మల్టీ స్టారర్ ఉండుంటే బాలకృష్ణ సీడెడ్ ఫాలోయింగ్ మహేష్కి బాగా ఉపయోగపడుండేది. మరి మహేష్ వల్ల బాలకృష్ణకి ఎలాంటి లాభం జరిగేది కాదా అంటే, చాలా లాభం జరిగేది. కానీ ఈ టైంలో నందమూరి అందగాడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అందుకే అంటున్నాం, మహేష్కి మంచి ఛాన్స్ మిస్ అయిందని. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.